Hello everybody. So all my dear English buddies, how is your English preparation going on? So question paper లో question number 22 అనేది మనకు ఎడిటింగ్ ప్యాసేజెస్ క్వశ్చన్ ఏదైతే ఉంటుంది దాంట్లో టాప్ 5 ఎర్రర్స్. ఓకే, అంటే ఎడిటింగ్ ప్యాసేజెస్ లో కొన్ని మనకు గ్రామర్ రూల్స్ ప్రకారం 13 to 14 రూల్స్ ఉన్నాయి. బట్ దీంట్లో లాస్ట్ 3 to 4 ఇయర్స్ అడిగేది రిపీటెడ్ 5 క్వశ్చన్స్, 5 ఎర్రర్స్. ఏంటి అది నేను చెప్తాను. సో ఈ 5 ఎర్రర్స్ ని, ఈ టాప్ 5 ఎర్రర్స్ ని మీరు కొంచెం ఎక్స్ట్రా ఫోకస్ పెడితే ఈజీగా ఎడిటింగ్ ప్యాసేజెస్ లో మార్క్స్ అనేది ఫుల్ మార్క్స్ 5 out of 5 తెచ్చుకోవచ్చు. ఓకే, ఎందుకంటే ఎడిటింగ్ ప్యాసేజెస్ లో చాలా మంది స్టూడెంట్స్ బాధపడుతూనే ఉంటారు, అది సరిగా రావట్లే, ఫుల్ మార్క్స్ రావట్లే అని. సో చూద్దాం, ఇంగ్లీష్ లో మీరు ఫుల్ మార్క్స్ తెచ్చుకోవాలంటే క్వశ్చన్ నెంబర్ 22 ఎడిటింగ్ అండ్ క్వశ్చన్ నెంబర్ 13 ట్రాన్స్ఫర్మేషన్ ఆఫ్ సెంటెన్సెస్ ఏదైతే ఉంటుంది, ఈ రెండు చాలా చాలా ఇంపార్టెంట్. దీంట్లో మీరు ఫుల్ మార్క్స్ తెచ్చుకుంటే మిగతా పార్ట్ ఇన్ ద ఇంగ్లీష్ పేపర్ ఈస్ ఈజీ. ఈ రెండు క్వశ్చన్స్ గ్రామర్ దగ్గర స్టూడెంట్స్ విల్ లూజ్ మార్క్స్ ఎవ్రీ టైమ్. సో లెట్స్ సీ. ఓకే, ఎడిటింగ్ ప్యాసేజెస్ లో టాప్ 5 క్వశ్చన్స్ ఏంటి, టాప్ 5 ఎర్రర్స్. ఎక్కువగా మనకు టాప్ 5 ఎర్రర్స్ అడిగేది టెన్స్ ఒకటి, ఇన్ఫినిటివ్ యూసేజ్ ఒకటి, మిస్సింగ్ వర్డ్ హోమోఫోన్స్. మిస్సింగ్ వర్డ్ హోమోఫోన్స్ లాస్ట్ 3-4 ఇయర్స్ లో బాగా ఫ్రీక్వెంట్ గా అడుగుతున్నారు. జంబల్డ్ వర్డ్స్ అండ్ ఎక్సెస్ వర్డ్స్ ఇవ్వడం, అంటే ఎక్స్ట్రా కంజక్షన్ ఇవ్వడం. సో 90%, 80 to 90% మనకు ఈ గ్రామర్ రూల్స్ నుంచి క్వశ్చన్స్ అడగడం జరుగుతుంది ఎడిటింగ్ ప్యాసేజెస్ లో. ఆల్ రైట్, సో అది నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను. బిఫోర్ దాట్ లెట్ మీ టెల్ యూ, మన ఛానల్లో గెస్ట్ పేపర్స్ రిలీజ్ అవ్వడం జరిగింది. ఈ గెస్ట్ పేపర్స్ మీరు డౌన్లోడ్ చేస్తే కనుక లాస్ట్ 5 year క్వశ్చన్ పేపర్స్, తర్వాత షార్ట్ నోట్స్ ఫర్ ఎవ్రీ చాప్టర్, ఎవ్రీ సబ్జెక్ట్, అండ్ గెస్ట్ పేపర్స్ 5 గెస్ట్ పేపర్స్ ఫర్ ఎవ్రీ సబ్జెక్ట్ తెలంగాణ అండ్ ఏపీ వాళ్ళకి సెపరేట్ గా ఇవ్వడం జరుగుతుంది. ఇది జస్ట్ 199 ప్రైస్ తో మీరు పర్చేస్ చేసుకోవచ్చు. ఎలా పర్చేస్ చేయాలి, కింద ఈ వీడియో కింద లింక్స్ ఆర్ దేర్. ఎస్ఎస్సి సక్సెస్ గెస్ట్ పేపర్స్ ఏపీఎన్టీఎస్, క్లిక్ ఆన్ దట్ లింక్ అండ్ యూ కెన్ పర్చేస్. అవి చాలా చాలా యూస్ఫుల్ ఫర్ యువర్ బోర్డ్ ఎగ్జామ్ ప్రిపరేషన్. ఆల్ రైట్, అప్లై సమ్ గ్రామర్ రూల్స్ టు గెట్ 5 out of 5. దీని మీద ఆల్రెడీ ఎడిటింగ్ ప్యాసేజెస్ మీద ఒక వీడియో చేయడం జరిగింది. ఆ వీడియో లింక్ కూడా నేను కింద డిస్క్రిప్షన్ లో పెడతాను. ఇంకొకటి ఏంటంటే ఎడిటింగ్ ప్యాసేజెస్ లో మనము కొన్ని క్వశ్చన్స్ బాగా ప్రాక్టీస్ చేయాలి. సో ఆ ప్రాక్టీస్ పీడిఎఫ్ అంటే లాస్ట్ ఇయర్ క్వశ్చన్స్, ప్రీ ఫైనల్ క్వశ్చన్, డిస్ట్రిక్ట్ వైజ్ మనకు అడిగేది క్వశ్చన్స్ అన్ని నేను గ్యాదర్ చేసి ఒక పీడిఎఫ్ తయారు చేశాను. ఆ పీడిఎఫ్ డిస్క్రిప్షన్ లో ఉంది. ఆ పీడిఎఫ్ డౌన్లోడ్ చేసి మీరు క్వశ్చన్స్ ని ప్రాక్టీస్ చేయండి. ఓకే, సో ఫస్ట్ మనం ఎడిటింగ్ ప్యాసేజెస్ ఎప్పుడైతే అటెంప్ట్ చేస్తున్నామో అది 2 times ఎడిటింగ్ ప్యాసేజెస్ ని చదువుకోవాలి. ఫస్ట్ అయితే మీరు ఒక క్విక్ రీడింగ్ ఇవ్వండి. క్విక్ రీడింగ్ ఇచ్చిన తర్వాత నెక్స్ట్ సెకండ్ రీడింగ్ యూ హ్యావ్ టు గివ్ ఇట్ అ స్లో రీడింగ్. ఓకే, ఫోకస్ ఆన్ రూల్స్. సెకండ్ రీడింగ్ ఎప్పుడైతే చేస్తారో అప్పుడు ఆ రూల్స్ మీద కొంచెం ఫోకస్ చేయాలన్నమాట. ఓకే, ఫస్ట్ సెంటెన్స్ లో ఎర్రర్ విల్ నాట్ బి దేర్. సో చెక్ ద టెన్స్. ఫస్ట్ సెంటెన్స్ లోనే మీరు టెన్స్ చెక్ చేయాలి. అసలు అది ఏ టెన్స్ లో ఉంది, పాస్ట్ టెన్స్ లో ఉందా, ప్రెసెంట్ టెన్స్ లో ఉందా. ఏ టెన్స్ అయితే ఫస్ట్ సెంటెన్స్ లో ఉంటుంది ఆ టెన్స్ హ్యాస్ టు బి ఫాలోడ్ ఫర్ ఆల్ ద లైన్స్. ఓకే, సో అలానే మీరు టెన్స్ ఎర్రర్ ని ఫైండ్ అవుట్ చేసుకోవచ్చు. సో వాట్ ఆర్ ద రూల్స్, డిఫరెంట్ రూల్స్ ఏంటి, ఇది ఆల్రెడీ ఎక్స్ప్లెయిన్ చేశాను. ఆ వీడియో కూడా మీరు ఒకసారి చూడండి. లింక్ అండ్ పీడిఎఫ్ కింద డిస్క్రిప్షన్ లో ఉంది. సో సబ్జెక్ట్ వర్బ్ అగ్రిమెంట్ కరెక్ట్ అయి ఉండాలి, టెన్స్ కరెక్ట్ అయి ఉండాలి, కరెక్ట్ ఫార్మ్ ఆఫ్ వర్బ్ ఉండాలి, ప్రిపోజిషన్స్, ఆర్టికల్స్. ఓకే, కానీ ఎక్కువగా మనకు ఎగ్జామ్ లో అడిగేది 2+V1 ఫార్మ్, అంటే 2 వర్డ్ తర్వాత V1 ప్రెసెంట్ టెన్స్ వర్బ్ 1 రావాలి. తర్వాత మోడల్ ప్లస్ V1. ఓకే, షాల్, క్యాన్, కుడ్, విల్, వుడ్ ఇట్లాంటి వర్డ్ తర్వాత కూడా వర్బ్ 1 ఆర్ ప్రెసెంట్ టెన్స్ వస్తుంది. ఓకే, దెన్ పాసివ్ వాయిస్, యాక్టివ్ వాయిస్ స్ట్రక్చర్ సరిగా మీరు రాయాలి. కంజంక్షన్స్, రిలేటివ్ ప్రొనౌన్స్, స్పీచ్ స్ట్రక్చర్, హోమోఫోన్స్ కూడా రిపీటెడ్ టాప్ 5 ఎర్రర్స్ లో అడిగేది హోమోఫోన్స్. ఎక్సెస్ వర్డ్స్ ఇచ్చేస్తారు, ఆ ఎక్సెస్ వర్డ్స్ ని మీరు తీసేయాలి. జంబల్డ్ వర్డ్ ఉల్టా పుల్టా ఇస్తారు, అది మీరు కరెక్ట్ చేయాలి. ఓకే, డైరెక్ట్ ఇండైరెక్ట్ స్పీచ్ మీద సెపరేట్ వీడియో కూడా చేయడం జరిగింది. ఒక ప్లేలిస్ట్ ఉంది, ఇంగ్లీష్ గ్రామర్ ది సెపరేట్ ప్లేలిస్ట్ కూడా ఉంది. దాంట్లో అన్ని వీడియోస్ ఒక దగ్గర ఉంటుంది, అక్కడ కూడా మీరు చెక్ చేయవచ్చు. ఓకే, సో టాప్ 5 ఎర్రర్స్. కమింగ్ బ్యాక్ టు టాప్ 5 ఎర్రర్స్. టెన్స్ మీరు ఎలా ఫైండ్ అవుట్ చేయాలి అంటే ఫస్ట్
సెంటెన్స్ లో ప్రెసెంట్ టెన్స్ ఉందా అయితే మిగతా ఎక్కడైనా మనకు ప్రెసెంట్ టెన్సే వస్తుంది. ఫస్ట్ సెంటెన్స్ లో పాస్ట్ టెన్స్ ఉందా అయితే ఆ సేమ్ పాస్ట్ టెన్స్ హ్యాస్ టు బి ఫాలోడ్ ఫర్ రెస్ట్ ఆఫ్ ది పారాగ్రాఫ్. ఇన్ఫినిటివ్ తర్వాత వర్బ్ వన్ యూస్ చేయాలి. ఇక్కడ చూడండి, ఫర్ ఎగ్జాంపుల్ టూ వర్డ్ ఉందా, టూ ఐఎమ్ గోయింగ్ టు ప్లే అంటే టూ తర్వాత ప్లేనే వచ్చింది కదా, ప్లే అంటే ఏంటి ప్రెసెంట్ టెన్స్. ఐ హ్యావ్ టు రీడ్, టూ తర్వాత కూడా రీడే వచ్చింది కదా అంటే ఇది కూడా ఒక ప్రెసెంట్ టెన్స్ అన్నమాట. వర్బ్ వన్ ఆర్ ప్రెసెంట్ టెన్సే వస్తుంది టూ తర్వాత, ఇన్ఫినిటీ తర్వాత. మోడల్ తర్వాత, మోడల్స్ అంటే ఏంటి షాల్, విల్, వుడ్, కుడ్, షుడ్ ఇవి మోడల్స్ కదా. ఇది కూడా గుర్తుపెట్టుకోండి, మోడల్స్ తర్వాత కూడా మనకు V1 అంటే వర్బ్ వన్ ప్రెసెంట్ టెన్సే రావాలి. ఐ షుడ్ గో, హీ షుడ్ గో టు ద టెంపుల్. ఓకే, హీ షుడ్ గాన్ టు ద టెంపుల్ రాదు కదా, షుడ్ తర్వాత ప్రెసెంట్ టెన్సే వస్తుంది. అది ఒక రూల్. ఈ రూల్ ప్రకారం మీరు ఎడిటింగ్ లో కరెక్షన్ అనేది చేసుకోవచ్చు. ఓకే, ఇంకొకటి హోమోఫోన్. హోమోఫోన్ అంటే సేమ్ ప్రొనౌన్సియేషన్, సపోజ్ దేర్ అండ్ దేర్, ఇది హోమోఫోన్. సో హోమోఫోన్ కూడా ఇస్తారు ఇట్లాంటి కరెక్షన్ చేయడానికి. ఓకే, సో కరీంనగర్ డిస్ట్రిక్ట్ క్వశ్చన్ శాంపుల్ ఒకటి ఇక్కడ ఉంది. ఐ గేవ్ హిమ్ ద క్యాన్ ఆఫ్ వైన్, హీ పోర్డ్ హిమ్సెల్ఫ్. సో ఇక్కడ పోర్ కాదు పోర్డ్ రావాలి. ఎలా తెలిసింది టెన్స్ మనకు, బికాస్ ఫస్ట్ సెంటెన్స్ లో గేవ్ ఉంది కదా, పాస్ట్ టెన్స్ ఉంది. ఫస్ట్ సెంటెన్స్ లో ఏదైతే టెన్స్ ఉంటుంది అదే టెన్స్ హ్యాస్ టు బి ఫాలోడ్ ఇన్ ద రెస్ట్ ఆఫ్ ది పారాగ్రాఫ్. అది మీరు గుర్తు పెట్టుకోవాలి టెన్స్. ఓకే, సో దోస్ వేర్ ద టాప్ 5 ఎర్రర్స్ అన్నమాట. ఇది ఇంకొకటి చూడండి, రంగారెడ్డి డిస్ట్రిక్ట్ క్వశ్చన్ ఒకటి. ఓకే, సో హియర్ ఫస్ట్ సెంటెన్స్ లో ఏముంది, ఐ లుక్డ్ అట్ ఫాదర్స్ బేర్ ఫీట్. లుక్డ్ పాస్ట్ టెన్స్ ఉంది కదా, అందుకే హియర్ ఆల్సో వీ విల్ గెట్ లైక్ ఓకే పాస్ట్ టెన్స్ కరెక్షన్ ఇక్కడ ఇవ్వలే. సో ఇలానే టెన్సెస్ మీరు చెక్ చేయాలి. ఓకే, సో టాప్ 5 ఎర్రర్స్ ఎక్కువగా మనకు టెన్స్ ఇన్ఫినిటివ్ తర్వాత ప్రెసెంట్ టెన్స్ రావడం, మోడల్ తర్వాత ప్రెసెంట్ టెన్స్ రావడం, మిస్సింగ్ వర్డ్, హోమోఫోన్, జంబల్డ్ వర్డ్, ఎక్సెస్ వర్డ్స్, ఇవి టాప్ 5 ఎర్రర్స్ అన్నమాట. ఈ టాప్ 5 ఎర్రర్స్ కాకుండా మిగతా ఎర్రర్స్ కూడా మీరు కవర్ చేయండి, కానీ దీని మీద ఎక్కువగా ఫోకస్ చేయండి. అండ్ ఇంకొకటి ఏంటంటే దేర్ ఆర్ సో మెనీ ప్యాసేజెస్ గివెన్ ఇన్ ద ఫార్మ్ ఆఫ్ PDF ఇన్ ద డిస్క్రిప్షన్ లో చాలా డిస్ట్రిక్ట్ PDF, హన్మకొండ, వరంగల్, సూర్యాపేట, రంగారెడ్డి, మేడ్చల్, ఇవన్నీ డిస్ట్రిక్ట్, హైదరాబాద్. ఓకే, సో అన్ని డిస్ట్రిక్ట్ లో రిపీటెడ్ గా ఏ క్వశ్చన్స్ అడిగారు ఆ PDF ఇవ్వడం జరిగింది. ఒకసారి ఎడిటింగ్ ప్యాసేజెస్ కోసం ఆ PDFs మంచిగా ప్రాక్టీస్ చేయండి ఆ క్వశ్చన్స్, ఎందుకంటే గ్రామర్ లో ద మోర్ యూ ప్రాక్టీస్ ద మోర్ పర్ఫెక్ట్ యూ బికమ్. So remember this and all the best for your English exam. Final exam lo you should rock in English. Okay, and see you in another English video. Till then, bye bye and take care.